హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్ ఏ టు జెడ్. మేమందరం మేడారం పోయినామని చెప్పినాం కదా, అందులో పార్ట్ 2 ఇది. ఇట్లా జంపన్న వాగులో స్నానం చేసుకొని మేము షెడ్ కాడికైతే వచ్చేసినాము. శారీస్ కోడ్ పెట్టుకున్నామని చెప్పినా కదా, గ్రీన్ కలర్ శారీస్ అని. మేము ఇక అవి కట్టుకొని రెడీ అయితే అయిపోయినాము. ఇక మా తమ్ముళ్ళు అందరు వచ్చేసి డీసీఎంలోకి వెళ్ళి బెల్లం అదే బంగారంని తీసుకొచ్చి ఇట్లా కింద అయితే సెట్ చేస్తున్నారు. ఎందుకంటే పూజ చేసి తీసుకుపోవాలి కదా. ఈ ట్రిప్పు ప్లాన్ అంతా కూడా మా తమ్ముడిదే. ఎందుకంటే వాడు మొక్కుకున్నాడంట, ఈ ఇద్దరు చిన్ని బంగారాలు పుడితే వాళ్ళెత్తు బంగారం ఇస్తామని మొక్కిండంట. అంటే ఇద్దరు పిల్లలది తల్లులది మొత్తం నలుగురిది కలిపి మొత్తం బంగారం ఎంత అంటే 131 కిలోలు. ఈడ మా అత్తమ్మ కాళ్ళకు పసుపు పెట్టడానికి పసుపు కలిపి రెడీ చేస్తుంది. మేము పూజ సామాన్లు బంగారము మొత్తం కూడా ఇంటికాడ నుంచే తెచ్చుకున్నాము. ఎందుకంటే కొంచెం ఇక్కడ బంగారము కాస్ట్ ఎక్కువ పడుతుందేమో అని. ఈడ పసుపు పెట్టడం స్టార్ట్ చేసింది. మేమైతే రెడీ అవుతున్నాం. కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అంత బంగారాన్ని ఎవరెవరు ఎత్తుకుంటారా అని. ఎందుకంటే మేము దిగిందేమో జంపన వాగు దగ్గర. ఈడికెళ్ళి 1-2 కిలోమీటర్లు ఉంటుంది గుడి. బంగారం మోయాలి కదా, అది వాళ్ళ టెన్షను. మొక్కు వచ్చేసి వీళ్ళదే, పెద్ద చెల్లె చిన్న చెల్లె ఇద్దరు బంగారాలది. ఈడ అమ్మవార్లకు ఎదిరించి కోయినికి కోళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. ఈ కోళ్ళు ఒకటి ఈడ తీసుకున్నాము. ఇక ఈడ చూడండి, మా అత్త అయితే ఇంకా పసుపు పెడితేనే ఉన్నది. ఒక పట్టాను ఒడవదు అనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఆడ గ్యాంగ్ ఎక్కువ అన్నమాట. ఇక ఈడైతే బంగారానికి బొట్లు పెట్టి పూజ ఇచ్చేసినాము. మా తమ్ముడు పూజ స్టార్ట్ చేస్తున్నాడు. ఇక ఇట్లా పూజ స్టార్ట్ చేయగానే మా అమ్మమ్మకి పే మీదకి వచ్చింది. ఆమెకి ఎల్లమ్మ వస్తుంది అన్నమాట. ఈడ మా చెల్లె మా మామ కొడుకు కంకణాలు రెడీ చేస్తుర్రు. ఖచ్చితంగా కంకణాలు కట్టుకొని బయలుదేరాలి. మా అత్త చూడండి, ఈడ ఇంకా పసుపు పెడితేనే ఉంది. చిలికలు చిన్ని మేడారము చెప్పమ్మా ఆనందంగా కుల్లాల చిగనైనా పాటించుకోండి. నీకందరికైనా నీతో చెప్తున్నా, అడుగడుకు మూల మూలలకు నువ్వు చిలికయ్యి కోగిలతోటి పాట వాడిచ్చి తల ఆనందంగా ఇదే సంవత్సరం మా సింగంబలము కోడి లాగలకము. అంతా రెడీ అయిపోయింది. ఇక గుడికి పోవాలని డిస్కషన్ వచ్చింది. ఇక అందరం పోతే మళ్ళీ ఇక్కడ వండిన వంటలు సామాన్లన్నీ ఉంటాయి కదా, మరి ఎట్లా అని అనుకుంటే ఇక మా పిన్ని అన్నది, మీరైతే పోయిరండి బిడ్డ, మీరు పోయి వచ్చినాక నేను బాబాయ్ పోయి దర్శనం చేసుకొచ్చుకుంటామని అన్నది. ఒక అందుకు అది కూడా మంచిగానే అయ్యిందేమో. ఎందుకంటే మేము పోయి వచ్చినాక వీళ్ళు పోయేపాటికి ఆడ ఎవరో ఒడిబియ్యం పోస్తారంట అమ్మవార్లకి. అమ్మ మీరు కూడా వచ్చి పోయండి అమ్మ అని అన్నారంట. ఆ రకంగా ఆమెకు అదృష్టం కూడా దక్కింది. ఆమె అయితే ఫుల్ ఖుషి అయ్యింది. అమ్మమ్మ అయితే ఇక అంత సంతోషమే అంత ఆనందమే అని చెప్పి ఇక ఆమె అయితే శాంతించింది.
అయితే మెయిన్ లాస్ట్ ఇతది కృతిక్ది వీళ్ళిద్దరిదే కదా మెయిన్ మొక్క అనేసి మేము ఏం చేసినామంటే 2 చిన్న బంగారం ముద్దలు తీసుకొని నెత్తి మీద పెట్టి 4 అడుగులు వేపిద్దామని ఇట్లా వేపించినాము. చిన్నోడికి కరెక్ట్గా 1 ఇయర్, వాడికి ఇంకా మాటలు కూడా రావు. వాడు ఎట్లా పలికిండేమో కానీ జై అని మాత్రం మస్తు పలికిండు. ఒకసారి మీరు కూడా వినండి. వాడు అసలు ఎంత ముద్దుగా అన్నాడు కదా. వాడు అట్లా అనగానే మా వాళ్ళైతే ఫుల్ నవ్విండ్రు. ఇక ఇట్లా 4 అడుగులు వేసినాక ఇక బంగారం తీసి ఇయ్యండ్రా అంటే ఇద్దరు కూడా ఇడుస్తలేరు. గుడికి పోయే వరకు కూడా వాళ్ళదైనా పెట్టుకొని కూర్చున్నారు. వీళ్ళిద్దరి డ్రెస్సులు ఎట్లున్నాయో నాకు కామెంట్లో చెప్పండి. అట్లనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళిద్దరిని ఇట్లా చూస్తుంటే చిన్న కుమారస్వామిని చూసినట్టు అనిపిస్తుంది. ఇక చిన్నోళ్ళది అది అట్లా అయిపోగానే ఇక మా మామ వచ్చి మళ్ళీ బంగారం ముద్దలు ఎత్తుతున్నాడు అందరికీ. అయితే ఈ బంగారం ముద్దలు ఎత్తుకోనరా అంటే ఒక్కొక్కడు వెనక ముందు ఆడుతున్నారు, బరువు ఉంటే అని చూస్తున్నారు. ఒకరు చుట్టపట్ట కావాలంటారు, ఒకరు వద్దంటారు. ఇక లాస్ట్కి అయితే ఎత్తుకున్నారు అందరూ. ఇవి మొత్తం వచ్చేసి 13-14 ముద్దలు ఉన్నాయి. ఈడ మా చిన్న పటేల్ మళ్ళీ ఎత్తుకున్నాడు. ఈడ వీళ్ళిద్దరిని చూడండి, ఎత్తుకోండ్రా అంటే సిగ్గుపడుతున్నారు. ఇక మొత్తానికైతే అందరు ఎత్తుకున్నారు. ఎత్తుకొని ఇక బయలుదేరడానికి రెడీగా నిలబడ్డారు. అయితే ఇట్లనే ఎత్తుకొని కాలినడకన గద్దెల వరకు నడవాలని అంటే అందరు ఒక్కసారి షాక్ అయ్యిండ్రు. అయిందా? అందరు వస్తలేరు, ఒకరికొకరు ఉన్నారు. జై కొట్టుకుంటారండి. వీళ్ళు కనుక ఈ బంగారం ఎత్తుకొని అట్లనే నడిస్తే ఆ సమ్మక్క సారక్క తల్లులు వీళ్ళకి ఈయనే కనిపించేటట్టున్నారు అనేసి ఇక వద్దులే, కనీసం రోడ్డు మీద వరకైనా నడవండి అంటే ఇక ఆడ వరకు నడిచిరు. ఇక ఆడ నడిచినాక మాది డీసీఎం ఉంది కదా, ఆ డీసీఎంలోకి ఎక్కిచ్చేసినాం అనమాట. ఎక్కించినాక గుడి వరకు అట్లనే డీసీఎంలో పోయినాక గుడికి కొంచెం దూరంలో ఆపి మళ్ళీ అందరం దిగేసి మళ్ళీ సేమ్ ఇట్లనే ముద్దలన్నీ ఎత్తుకొని గుడి లోపల వరకు పోయారు అనమాట. ఇక